ఒక్క టెంపుల్లో ఎంతమంది దేవుళ్ళ ఆలయాలా? ఈ ఒక్క టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంతలా కన్ఫ్యూజ్ అవుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తే ఒకరు లేదా ఇద్దరు మహా అయితే 10-15 మంది దేవుళ్ళని చూస్తుంటాం. అంతేకాని ముల్లోకాల్లో ఉన్న దేవుళ్ళందరితో పాటు యమధర్మరాజు గారికి కూడా టెంపుల్ ఉన్న ఒకే ఒక్క ప్లేసే ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్. షార్ట్ కట్లు ఈ ఒక్క వీడియోలో ఈ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఈ టెంపుల్ కి స్టార్టింగ్ వినాయక ఈస్ ఆల్వేస్ ఫస్ట్ కాబట్టి విఘ్నేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ 30 అడుగుల ఎత్తైన హరిహరుల విగ్రహం. ఈ విగ్రహానికి బ్యాక్ సైడ్ హరిహర సుత అయ్యప్ప స్వామి విగ్రహం. అయ్యప్ప స్వామికి ఆపోజిట్ లోనే అయ్యప్ప మాల ధారణ చేసే స్వాముల విగ్రహాలు. అయ్యప్ప స్వామికి ఒకవైపు వినాయక స్వామి, మరొక వైపు కుమారస్వామి. వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నదే ఒక సింహద్వారం. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్తే దుర్గామాత టెంపుల్. దుర్గామాతను దర్శించుకుని బయటకు వచ్చి పైకి వెళ్తే శబరిమలను రెప్లికేట్ చేయబడ్డ పంచలోహాలతో తయారు చేయబడిన అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఆపోజిట్ లో ఉన్న పంచముఖి హనుమాన్ని దర్శించుకొని పంచముఖి హనుమాన్ కి ఆపోజిట్ లెఫ్ట్ లో